రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా చేసుకుని సింగపూర్లో పర్యటనకు వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున సింగపూర్ చేరుకోగా సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో భాగంగా 29 సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్తో పాటు పలు దేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. అనంతరం సింగపూర్లోని వవర్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇంకా మరో అంశం చూస్తే ములుగు జిల్లా అభివృద్ధిలో మరో కీలకం ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా కుంభమేళలో తలపించే సమ్మక్క సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ములుగు జిల్లా అభివృద్ధిలో మరోసారి కీలకం ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సూట్ గెస్ట్ హౌస్లు నిర్మాణానికి R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా కుంభమేళను తలపించే సమ్మక్క సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఓకే, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ రిషి. రానున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటి నుండే మంత్రి సీతక్క అయితే అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులను ఆదేశించారు. జనవరిలో జరగనున్న యొక్క ఆ మేడారం జాతరకు అయితే అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అసౌకర్యాలు భక్తులకు రాకుండా, అంటే గతంలో జరిగిన మేడారం జాతరకు మళ్ళీ ఈసారి జరిగే ఆ మేడారం జాతరకు అయితే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ భక్తులు అన్ని విధాలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సుమారు 5 కోట్ల నిధులైతే విడుదల చేశారు. 5 కోట్లతోటి 4 సూట్లు గెస్ట్ హౌస్ నిర్మాణానికి R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు అనుమతులు అయితే ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని అయితే మేడారం జాతరకు వచ్చే భక్తులు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులైతే మేడారంకు
ఈసారి అన్ని ఏర్పాట్లు అయితే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం గతంలో చూసుకున్నట్లయితే అడపదడప కొన్ని అవాంఛనీయ సంఘటనలు అంటే ఆ రోడ్డుకు సంబంధించి మాత్రం కొంత మేడారం జాతరకు వచ్చే భక్తులకు లేకుంటే వాహనాలకైతే రద్దీగా ఉండి ట్రాఫిక్ జామ్ అయ్యే సందర్భాలు అయితే మనం ఖచ్చితంగా మనం చూసాము. ఈసారి కూడా అలాంటి వాతావరణం లేకుండా రోడ్స్ వాహనాలు అయితే ఎటు వెళ్ళేటి వరంగల్కి వచ్చే వాహనాలు లేకుంటే మేడారం వెళ్ళే అయితే ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఆ రోడ్లు మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆ 4 లైన్ కూడా ఈ యొక్క ఆ భూపాలపట్నంకు వెళ్లే విధంగా ఈ రోడ్లు అయితే 4 లైన్ ఆ నిర్మాణానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ ముందస్తుగా ఈ యొక్క మేడారం ఏర్పాట్లకు అయితే ఇప్పటి నుండే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే మంత్రి సీతక్క అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసేందుకైతే ఆ ప్రభుత్వ అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఓకే రైట్ థ్యాంక్ యూ సల్మాన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న ప్రముఖులకు సిట్ నోటీసులు ఇచ్చింది. వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు స్కెడ్యూల్ కారణంగా సిట్ విచారణకు బండి హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే రెండోసారి వచ్చిన నోటీసులపై బండి సంజయ్ స్పందిస్తూ సిట్ అధికారులకు లేఖ రాశారు. రేపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న కారణంగా విచారణకు రాలేనని, త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేశారు. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న ప్రముఖులకు సిట్ నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు స్కెడ్యూల్ కారణంగా సిట్ విచారణకు బండి హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే రెండోసారి వచ్చిన నోటీసులపై బండి సంజయ్ స్పందిస్తూ సిట్ అధికారులకు లేఖ రాశారు. రేపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న కారణంగా విచారణకు రాలేనని, త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజు రోజుకు రసవత్తరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై పలువురు బీఆర్ఎస్ నేతలకైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం, వారి వద్ద స్టేట్మెంట్లు రికార్డు చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై మాజీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్కి కూడా సిట్ అధికారులు నోటీస్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 24వ తారీఖున హాజరు కావాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆపరేషన్ సింధూర్ చర్చలు జరుగుతున్న కారణంగా రాకపోవడం జరుగుతుందని లేఖ రాయడం అయితే జరిగింది. మరి మరొకసారి కూడా 28వ తారీఖు నాడు బండి సంజయ్ రాలేకపోవడం కూడా గైరవదారు అవుతున్నామని తెలపడం జరిగింది. అయితే
మరి తర్వాత తేదీ ఎప్పుడు హాజరవుతాననే విషయం అయితే అధికారికంగా తెలుపుతానని బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్తో పాటు అతని పిఏ పసునూరి మధు, ప్రవీణ్ రావుకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ లోని దిల్కుషా గెస్ట్ హౌస్ లో తన నోటీసులు ఇచ్చిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా నేను ఎప్పుడు హాజరవుతాననే విషయం నెక్స్ట్ డేట్ ఇస్తానని చెప్పి బండి సంజయ్ చెప్పడం జరిగింది సిట్ అధికారులకు. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మహబూబ్నగర్ జిల్లాలో అచ్యుతాపురం చిరుతపులి దాడిలో ముగ్గురు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. శనివారం మైబండ గ్రామం సమీపంలో తన గొర్రెల మందను ఆపాడు. రాత్రి గొర్రెల మందల అలజడి రావడంతో పక్కన ఉన్న రైతులకు గొర్రెల కాపరి సమాచారం ఇచ్చాడు. ఈ ముగ్గురు మాటలు బ్యాటరీ లైట్కు మేల్కొని చిరుత వారిపై దాడికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శ్రీవారి దర్శనార్థం తిరుమల ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు, అర్చకులు గవర్నర్ దంపతులకు ఇస్తికాఫాల్తో సాదర స్వాగతం పలికారు. చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు గవర్నర్ దంపతులను దగ్గరుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కలాం ఒక స్ఫూర్తిదాయక దార్శనికుడని, గొప్ప శాస్త్రవేత్త అని, ఆదర్శవంతమైన దేశభక్తుడని ప్రధాని కొనియాడారు. దేశ యువతకు ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఓ ఆధ్యాత్మిక ప్రాంతం తాజాగా జలకల సంతరించుకుంది. జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవస్థానాన్ని భారీ వర్షాలు కట్టివేశాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలయం వద్ద ఉన్న గుండానికి కొండపై నుంచి వర్షపు నీరు చేరి జలకల పుంజుకుంది. జలకల సంతరించుకోవడంతో ఆ ప్రదేశాన్ని చూడటానికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నేడు సెలవు రోజు కావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. జల ప్రవాహం మధ్య స్వామివారి దర్శనం పొందేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జలపాతం వద్ద భద్రతా దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు, అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మదాగూడ వద్ద శనివారం ఉదయం దుర్ఘటన చోటు చేసుకుంది. అహ్మదాగూడ నుంచి నాగారం వైపు వెళ్తున్న ఓ లారీ బ్రేక్ ఫెయిల్ అయి కావడంతో వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూ లారీ డ్రైవర్ మహేష్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో అదుపు తప్పిన లారీ ముందున్న 2 కార్లు ఓ బైక్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నియమితం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొత్తూరు గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడి వల్ల రామకృష్ణంరాజు అనే రైతు మృతి చెందాడు. పొలంలో పనిచేస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు జేసీబీ సహాయంతో ఏనుగులను అడవిలోకి తరలించారు. రామకృష్ణంరాజు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు విన్నపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు అక్కడి నుంచి కదలమని పట్టుదలతో నిరసన చేపట్టారు. రైతులు చేతులు చేసి చేతుల్లో అంతా సంపాదించి బతుకోవాలి. మాకు ఏనుగుల వల్ల మా తమ్ముడు చనిపోయినాడు. మాకు ఫారెస్ట్ వాళ్ళు ఏనుగానే మాకు సహకరించలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి బాడీ కూడా తీర్చుకోలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము. కలెక్టర్ గారు రావాలి, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడే కూర్చొని ఇదే విధంగా మా ఊరంతా కంటిన్యూస్ గా ఉండి ఇదే విధంగా మేము ధర్నా చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ వెళ్ళే వరకు స్ప్రెడ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు చేస్తాం. ఎవరైతే ఈ పార్టీ దగ్గర నుంచి ఎవరిని వదిలేదే లేదు. సమస్యలు మేము ఎవరైతే ఎత్తాం, అసలు బాడీ ఎత్తేదే ఊరి నుంచి అసలు ఎవరైనా రాని రైతులకు న్యాయం చేయాలి. రైతులు ఈ రోజు పొలాలు జరపకుండా భయపడుతున్నారు. వీళ్ళు ఇంట్లో నిద్రపోతున్నారు. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. మా కష్టం మేము పడతా ఉన్నాం. మా కష్టం మాకు తెలుసు. మీరు ఇంట్లో